మరి జనపక్షం ద్వారా మనం ఎలా ఏం చేయాలనుకుంటున్నాం అనే దాంట్లోకి వెళ్తే ప్రధానంగా ఏంటంటే ఇది 3 అంశాలపై పనిచేయాలనుకుంటుంది. మొదటి అంశం వచ్చేసి రాజ్యాంగపరమైన సవరణలు, రెండో అంశం వచ్చేసి వ్యవస్థలో లీడర్లను తయారు చేయడం, మీలాంటి లీడర్లని తయారు చేయడం, మూడో అంశం వచ్చేసి ప్రజల పక్షాన మనం ఎప్పుడు ఒక న్యూట్రల్ వాయిస్ ని ప్రజలకు ఏదైతే జేపీ గారు ఎప్పుడు కూడా కాళేశ్వరం బాగాలేదంటే ఓపెన్ గా కాళేశ్వరం బాగాలేదని గట్టిగా చెప్పిన ఏకైక వ్యక్తి ఆయన ఒక్కడే. కాబట్టి అలా ఒక న్యూట్రల్ వాయిస్ ని అంటే ప్రజలకు అన్యాయం జరిగే సబ్జెక్ట్ లో రెండు పొలిటికల్ పార్టీలు వాళ్ళ ఇంట్రెస్ట్ లో మాట్లాడలేని సబ్జెక్ట్ లో జనపక్షం మాట్లాడాలనేది ఉద్దేశం. మేజర్ గా ఈ 3 ప్రధాన అంశాలపై మనం పనిచేయబోతున్నాం. మొదటి అంశం రాజ్యాంగపరమైన సవరణలు, రెండో అంశం వ్యవస్థలో చాలా లీడర్లని ఉత్తమమైనటువంటి లీడర్లను తయారు చేయడం, మూడో అంశం ప్రజల పక్షాన ఎప్పుడు ప్రజల కోసం నిలబడడం. ఈ 3 అంశాలపై జనపక్షం నిలబడబోతుంది. ఇక మొదటి అంశానికి వచ్చినట్లయితే నాకు జేపీ గారి నుంచి నేర్చుకున్నటువంటి ఫండమెంటల్స్ నుంచి కొన్ని అంశాలు జేపీ గారు చేయలేకపోయారు, వాటికి మేమందరం దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. అందులో ప్రధానమైనది ఏంటంటే ఇలా వ్యవస్థలో మనం ఇంతసేపు మాట్లాడాం, ఎందుకు లీడర్లు ఇలా బిహేవ్ చేస్తున్నారు, చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న లీడర్లు కూడా వ్యవస్థలోకి వచ్చిన తర్వాత చెడిపోతున్నారు ఎందుకు అని చూస్తే కుర్చీలో కూర్చునేంత వరకు ఒక మాట, కుర్చీలో కూర్చున్న తర్వాత వ్యవస్థ వాళ్ళని మార్చేస్తుంది, వ్యవస్థ వాళ్ళని వ్యవస్థలో భాగస్వామ్యం చేసుకుంటుంది, వ్యవస్థ ఎలా చెప్తే అలా చేయకపోతే వాళ్ళు అక్కడ నిలబడే పరిస్థితి లేదు. అంతేకాకుండా ఆ కుర్చీతో పెరిగే ప్రేమ అభిమానం వల్ల వాళ్ళు చేయకూడని తప్పులని చేస్తున్నారు. అవునా కాదా? ఎవడన్నా ఎదగాలని ఒక నియోజకవర్గంలో ఇవాళ గెలిచిన కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళు రియల్ గా వాళ్ళు గెలవలేదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ నియోజకవర్గంలో లీడర్లను ఎదగనీయకుండా చేయడం వల్ల వాళ్ళు గెలిచారు. అవునా కాదా? పోటీ చేయాలంటే కనీసం ఎవరు లీడర్ లేకుండా తయారు చేసినటువంటి నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 30 నియోజకవర్గాలలో రెండో లీడర్ లేడు. అంటే అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నది మనం ఆలోచించాలి. మీలాంటి వాళ్ళు వెళ్ళి ఎవరన్నా ఒక నియోజకవర్గంలో మీరు గట్టిగా పోటీ నిలబడాలంటే మీరు వాళ్ళకు పోటీ అవుతారనుకున్న తెల్లారి మిమ్మల్ని ఆర్థికంగా అణచివేస్తున్నారు, మానసికంగా అణచివేస్తున్నారు, మిమ్మల్ని ఏదో ఒక రకంగా మిమ్మల్ని అణచివేసి మీ యొక్క ఇంట్రెస్ట్ లేకుండా చేస్తున్నారా లేదా? కాబట్టి ఈ అణచివేత ధోరణి పోవాలి, ఒకటి మీద ఒకటి కేసులు పెట్టుకోవడం పోవాలి. నిన్న ఒక పెద్ద లీడర్ని కలుద్దామని ఢిల్లీలో పోతే అన్నా నేను ఈ 2 సంవత్సరాలలో నా మీద 300 కేసులు పెట్టించుకున్నా అంటున్నాడు. ఎందుకయ్యా 300 కేసులు? నీ మీద ఈ కేసులు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? నువ్వు ప్రశ్నించుకో, నీకు నువ్వు ఆత్మవిమర్శ చేసుకో. కేసులు పెట్టుకుని రాజకీయం ఏందయ్యా ఇది? నువ్వు ఇవాళ నీ మీద 300 పెడితే రేపు నువ్వు అధికారంలోకి వచ్చినాక ఎదుటి మీద 500 కేసులు పెడతావు. ఇదేనా కదా చరిత్ర? ఇలా ఏముంది అని మనం ప్రశ్నించాలి. కాబట్టి ఇవాళ లీడర్ కి ఆ కుర్చీతో ఉన్న ప్రేమను మనం కట్ చేయగలిగితే వాడు డెఫినెట్ గా మన దారిలోకి వస్తారు. వ్యవస్థలోకి రావాలి, పని చేయాలి, వెళ్ళిపోవాలి తప్ప కానీ జీవితాంతం నేనే కూర్చుంటా, నా తర్వాత నా కొడుకు నా కూతురు కూర్చుంటారు అనేటువంటి ఆలోచన విధానం నుంచి మనం పడాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఫస్ట్ రాజ్యాంగ సవరణ. ఏం చేయాలి? ఏం చేయాలంటే ఎమ్మెల్యే గాని ఎంపీ గాని 2 సార్ల కంటే ఎక్కువ సార్లు ఆ పదవి అనుభవించొద్దు అనేటువంటి చట్టం దిశగా మనం పనిచేద్దాం. ఇవాళ అమెరికాలో ఇలాంటి రాజకీయ వ్యవస్థ లేదు. ఎందుకు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా వచ్చేసి 2 సార్ల కంటే ఎక్కువ సార్లు పోటీ చేసేది లేదు, అంటే గెలిచేది లేదు. కాబట్టి ఒబామా లాంటి మంచి గొప్ప నాయకుడు కూడా ఇవాళ రూల్ ఉండడం వల్ల వెళ్ళి వెనక సీట్లో కూర్చొని ఒక ఎన్జిఓ పెట్టుకొని ప్రజలకు సేవ చేసుకుంటున్నాడు. మరి అలా ఇండియాలో ఎందుకు పాసిబుల్ కాదు? ఇవాళ నేనుంటే 30-40 సంవత్సరాలు 40 సంవత్సరాలు రాజకీయం చేసిన లీడర్ కూడా ఈసారి గెలవలేకపోయినా అని చెప్పి బాధపడుతున్నాడు. ఎందుకయ్యా నీకు బాధ? ప్రజలు ఆల్రెడీ నీకు ఇన్నిసార్లు ఇచ్చారు కదా అనేది లేదు. సెల్ఫ్ గా రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి లేదు. నా చివరి జీవితం వారికి 70-75 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా ఇంకా రాజ్యసభలో మునుగుతూనే ఉన్నారు. ఎంతో మంది చనిపోయే ముందు వరకు కూడా కరుణానిధి 75 సంవత్సరాల వరకు రాజ్యసభలో ఉన్నాడు. మీరు ఎవరిని తీసుకున్నా కానీ ఇంకా దిగ్విజయ్ సింగ్ రాజ్యసభలో ఉంటానంటాడు. సో ఇలా మీరు చూస్తే కనీసం పార్లమెంట్ లో కారు దిగి లోపలికి వెళ్ళి కూర్చోడానికి గంట పడుతుందండి. అయినా కానీ మేము ఇంకా రాజ్యసభలో మేము ఇంకా యంగ్ లీడర్సే, మేము ఉంటాము అని చెప్పి పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ ఆలోచన విధానం నుంచి బయటపడాలంటే మనం చట్టపరమైనటువంటి మార్పు తీసుకురావాలి. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ నువ్వు 2 సార్లు చేసుకోనేటువంటి చట్టం వస్తే వాడు రావాలి, పని చేసుకోవాలి, ప్రజలకు చేయాలనుకున్నది చేసుకోవాలి, వెళ్ళిపోవాలి. వాళ్ళు వచ్చిన వృత్తిలోకి వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు పని చేసుకోవాలి, కొత్త వాడికి అవకాశం రావాలి. ఈ చట్టం వస్తే ఈ దేశంలో 1 లక్షల మంది కొత్త యువకులకు ఎమ్మెల్యేలు అవుతారా కాదా? మనం ఎమ్మెల్యేలు అయ్యేదానికి పనిచేద్దామా? 1,00,000 మందిని ఎమ్మెల్యేలు చేయడానికి పనిచేద్దామా? చెప్పండి గట్టిగా.
1,00,000 మంది ఎమ్మెల్యేలను చేయడానికి మనం చేస్తే దానికంటే ఇంకా సంతృప్తి ఏమైనా ఉంటుందా చెప్పండి, ఉంటుందా? సరే, మనం అనగానే ఇక్కడ ఉన్న వ్యవస్థలంతా మనకు వ్యతిరేకంగా పనిచేయచ్చు, కానీ ఇవాళ ఇది అవసరం అన్నది మీరు నమ్ముతున్నారా లేదా? మనం ఎప్పుడు ఎవరిని నమ్మియాలి? ప్రజలను నమ్మియాలి. నమ్మియగలుగుతామా లేదా? ఇట్లాంటి లీడర్లనే మనం కష్టపడి ఇక్కడ దాకా తీసుకొచ్చినప్పుడు మన ప్రజలను మనం నమ్మించుకోగలుగుతామా లేదా? అది సో కాబట్టి మొదటి చట్టం వచ్చేసి మనము ఈ పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ లో ఇది మనం చేయాలి.